ఆడవాళ్ళకి మంత్లీ వచ్చే పీరియడ్స్లో నడుము నొప్పి ఎందుకు వస్తుంది అనేది ఈ రీల్లో చెప్తాను. పాయింట్ 1, పీరియడ్స్లో ఎప్పుడు కూడా హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అంటే ప్రోస్టాగ్లాండిన్స్ అనే హార్మోన్స్ బాగా ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. ఈ ప్రోస్టాగ్లాండిన్స్ ఎప్పుడైతే పెరుగుతాయో అవన్నీ కూడా లోపల ఇన్ఫ్లమేషన్ అనే ఒక ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. దానివల్ల పెయిన్స్ అనేవి పెరుగుతూ ఉంటుంది. అండ్ పాయింట్ నెంబర్ 2, ఎప్పుడైతే పీరియడ్స్ అయితే వస్తూ ఉంటాయో అప్పుడు ఆడవాళ్ళంతా కూడా అబ్నార్మల్ పొజిషన్స్లో ఎక్కువగా పడుకుంటూ ఉంటారు. అంటే రెగ్యులర్ కాకుండా ఇలా ముడుచుకుని పడుకోవడము, లేకపోతే అబ్నార్మల్గా కింద దిండు పెట్టుకుని కొంచెం ఆక్వర్డ్గా పడుకోవడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. దానివల్ల అడిషనల్ స్ట్రెస్ అనేది బ్యాక్ మసిల్స్ మీద పడే అవకాశం ఉంటుంది. అండ్ బ్యాక్ మసిల్స్ దగ్గర ఫెటిగ్ వచ్చే అవకాశం ఉంటుంది, పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ పాయింట్ 3, ఎప్పుడు కూడా మన యూటరస్కిను బ్యాక్కి కామన్ నర్వ్స్ అనేవి సప్లై చేస్తూ ఉంటాయి. అంటే ఇంటర్ కనెక్షన్స్ ఉంటూ ఉంటాయి. సో ఎప్పుడైతే యూట్రస్కి పెయిన్ వస్తుందో ఆ పెయిన్ రిఫర్ అయ్యి మనకి బ్యాక్ మసిల్స్ కూడా అదే పెయిన్ సిగ్నల్ అనేది వెళ్తూ ఉంటుంది. దానివల్ల నడుము నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని రిఫర్డ్ పెయిన్ అంటాం. సో పెయిన్స్ అనేవి ఎందుకు వస్తాయి పీరియడ్స్లో అనేది ఇప్పుడు ఈ రీల్లో తెలుసుకున్నాము. దీని నుంచి అవాయిడ్ చేయడం ఎలాగా, బయటపడడం ఎలాగా అనేది వచ్చే రీల్లో చూడండి.